ఐటెం సాంగ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతలే సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఎలాంటి సందర్భాన్నైనా సొంత డబ్బా కొట్టుకోవడానికి ఉపయోగించుకునే ఈ బ్యూటీ ఆ విధంగానే తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. బద్రీనాథ్ టెంపుల్ పక్కన తనకు ఓ గుడి కట్టారని ఊర్వశి చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. ఊర్వశి వ్యాఖ్యలపై ఉత్తరాఖండ్ అర్చకులు మండిపడుతున్నారు. ఊర్వశి రౌతలే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నార్త్ ఇండియాలో నా పేరు మీద ఊర్వశి టెంపుల్ ఉంది. బద్రీనాథ్ కు 1 కిలోమీటర్ దూరంలో ఆ గుడి ఉంది. అది నా కోసమే కట్టారు. సౌత్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణలతో కలిసి నటించాను. కాబట్టి అభిమానులు అక్కడ కూడా రెండో గుడిని నిర్మించాలని కోరుకుంటున్నాను అని తెలిపింది. ఊర్వశి చేసిన ఈ వ్యాఖ్యలపై అక్కడి అర్చకులు మండిపడ్డారు. అది ఆమె గుడి కాదని, అందరినీ తప్పుదోవ పట్టిస్తోందని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. బద్రీనాథ్ సమీపంలో ఊర్వశి పేరుతో టెంపుల్ ఉన్న మాట వాస్తవమేనని, కానీ ఆ ఆలయానికి నటి ఊర్వశి రౌతలేకి సంబంధం లేదని స్థానిక అర్చకుడు భువన్ చంద్ర ఉనియాల్ తెలిపారు. పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగం పడిన ప్రదేశం ఊర్వశీదేవి ఆలయంగా మారిందని చెబుతారు. సతీదేవికి సంబంధించిన ఆలయంగా 108 శక్తిపీఠాల్లో ఒకటిగా ఇక్కడి ప్రజలు దేవతను కొలుస్తారు. కానీ హీరోయిన్ ఊర్వశి అది తన పేరుతో ఉన్న గుడి అని చెబుతూ అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఊర్వశీదేవి ఆలయం నటి పేరు మీదుగా కట్టిన గుడి కాదని, ఇలాంటి ప్రకటనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని బ్రహ్మ కపాల్ తీర్థ్ పురోహిత్ సొసైటీ అధ్యక్షుడు అమిత్ అన్నారు. ఊర్వశి వ్యాఖ్యలు మత విశ్వాసాలను అగౌరవపరచడమే అని, ఆమెపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడితే కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న ఊర్వశి రౌతలే 2013లో సింగ్స్ ఆఫ్ ది గ్రేట్ అనే హిందీ సినిమాలో తెరంగేట్రం చేసింది. వాల్తేరు వీరయ్య మూవీలో స్పెషల్ సాంగ్ ద్వారా తెలుగు ఆడియన్స్ ను అలరించింది. ఆ తర్వాత ఏజెంట్, బ్రో, స్కంద సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసింది. డాకు మహారాజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ తో పాటుగా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాతో 2025లో ఫస్ట్ 100 కోట్ల క్లబ్ హీరోయిన్ తనే అంటూ గొప్పలు చెప్పుకొచ్చింది. సైఫ్ అలీఖాన్ పై దాడి గురించి అడిగితే తన చేతికున్న డైమండ్ రింగ్ గురించి మాట్లాడి ట్రోల్స్ ఎదుర్కొంది. ఇప్పుడు తనకు గుడి కట్టారంటూ ఊర్వశి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.